తాడిపత్రి ఏంటి అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైతే చేసిన ఒక పార్టీ అంటే అశ్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ ప్రాంతంలోన అంటే జేసీ పార్కులో నిజంగానే 31st వేడుకలకి మహిళలు వెళ్తే వాళ్ళు వచ్చే దారిలో నిజంగానే అంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే నిజంగానే మీరు ఉపయోగించిన వర్డ్ ఏంటంటే పనికిమాలిన వాళ్ళు, గంజాయి తాగిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు, బీకేర్ అని చెప్పారు. అంటే నిజంగా అలాంటి ఆ పరిస్థితి అక్కడ ఉందా తాడిపత్రిలో? ఆ పెన్నా నది ఒడ్డు ప్రాంతంలో ఇది కూడా ఈ లైన్ కూడా మీరు మిస్ అయిపోకూడదు. అసలు గుంటూరు వెస్ట్ నేను ఎప్పుడో కంటెస్ట్ చేసిన దానికి, లేకపోతే నేను ఈ న్యూ ఇయర్కి చెప్పిన దానికి, పార్టీలకి కంప్లీట్లీ డిఫరెంట్. మాధవీలత అన్నది బీజేపీలో ఉండి ఉండొచ్చేమో కానీ, మాధవీలత సినిమాలో చేసి ఉండొచ్చేమో కానీ, డోంట్ ఫర్గెట్ దట్ మాధవీలత ఎప్పుడు అవేర్నెస్, మోటివేషన్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఆ రోజు 2 వీడియోలు పెట్టడం జరిగింది. ఒకటి తాడిపత్రికి సంబంధించి, ఇంకొకటి 31st నైట్ తాగి తందనాలు ఆడొద్దని ఆడపిల్లలకి సలహాలు ఇస్తూ కూడా నేను 2 వీడియోలు సేమ్ డ్రెస్లో పెట్టడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ 1 అవర్ టైం వేరియేషన్లో నేను కేవలం సేఫ్టీ గురించి, ఆ ప్రాంతం ఏదైతే పెన్నా నది ఒడ్డున ఆ లొకేషన్ అంతా చూసిన తర్వాతే మేబీ దిస్ ఈజ్ నాట్ సేఫ్ అని చెప్పేసి నేనేదో సలహా ఇచ్చా. నేను ఆరోపణలు చేయలేదు. మీరు ఇందాక చదివే మాధవీలత ఆరోపణలు చేసింది, ఆరోపణలు చేయలేదు, సలహాలు మాత్రమే ఇచ్చాను. రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని 19A ఆర్టికల్ని, నాకున్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ని, ఆ ఆర్టికల్ దాని ప్రకారంగా మహిళలు సేఫ్టీగా ఉండాలి అని ఒక మహిళగా నేను సలహా ఇవ్వడము, అండ్ నన్నే బూతులు తిట్టేలా చేస్తుంది అంటే నేను ఇలాంటి సలహాలు 100 సార్లు ఇవ్వడానికి మళ్ళీ నాకు బలాన్ని చేకూర్చడంలో ఇవ్వరు. కాదు మాధవదత్త గారు, మీరు చెప్పిన దాంట్లోన ఏదైతే పెన్నా నది మీరు చెప్తున్నట్టు పిన్ పాయింట్ ఏదైతుందో, పెన్నా నది నుంచి మీరు ఆ తీరం నుంచి వస్తున్నప్పుడు గాంజాయి తాగిన వాళ్ళు ఉన్నారు, పనికి మాలిన వాళ్ళు ఉన్నారంటే అంతకుముందు ఏమైనా అంతకుముందు అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎవరైనా అనుభవించారా, లేకపోతే మీ దృష్టికి అటువంటి ఘటనలు ఏమైనా వచ్చినాయా? మహిళలు ఆ ప్రాంతంలో ఎక్కడైనా రేప్ అయినట్టు కానీ అలాంటివి ఏమైనా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా, లేదా కేసులు ఏమైనా నమోదైనాయా? నేను ఆ పాయింట్ మెన్షన్ చేయలేదండి. గాంజా తీసుకునే వాళ్ళు ఉన్నారంటే ఆ ప్రాంతంలో ఖచ్చితంగా చాలా మందికి పోలీసులకి దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ప్రతి ప్రాంతం కూడా ఎక్కడైతే ఎంటీగా ఉంటుందో ప్రతి ఊరికి సంబంధించింది, మేబీ ఎక్సెప్ట్ విలేజెస్ వదిలేసేస్తే చాలా వరకు గాంజా అడ్డాలుగా మారిపోయినాయి. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే తాడిపత్రి ఏంటి, తణుకు ఏంటి, ప్రతి ప్రాంతంలో కూడా గాంజా అనేది చాలా విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటిది. అండ్ పనికిమాలిన వాళ్ళు అంటే మరి పనికిమాలిన వాళ్ళు కాక పని పాటు ఉన్నోళ్ళు, లేకపోతే వర్క్ ఫోకస్ ఉన్నోళ్ళు, కెరీర్ ఫోకస్ ఉన్నోళ్ళు అక్కడ పోయి గాంజా కొట్టుకుంటూ కూర్చుంటారు. అందులోనూ 31st నైట్ వస్తే జీవితానికి పరమావధినే తాగడం, తిరగడం, దొరలడం అనేటటువంటి ఒక ఎజెండాగా పెట్టుకున్న వ్యక్తులు ఒకవేళ అర్ధరాత్రి 1 గంట వరకు అక్కడ పార్టీ జరుగుతుంది. ఆ తర్వాత నేను చాలా క్లియర్గా చెప్పాను, ట్రాన్స్పోర్టేషన్ మీరు యూజ్ చేసేది ఏదన్నా ఆ సందర్భంలో ఒక్క అమ్మాయి కిడ్నాప్ అయినా కూడా పరిస్థితి ఏంటి అని అడిగాను నేను. సినిమాకి వెళ్తేనే ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది, అలాంటప్పుడు అలా అర్ధరాత్రి వెళ్తే మహిళలకి సంరక్షణ ఏంటి అని అడిగాను. తప్పేముంది? ఇప్పటికీ నా మాటల మీద నేను స్ట్రిక్ట్ అయి ఉన్నాను. నా మాటలు నేను వెనక్కి తీసుకునే పరిస్థితే లేదు. ఇలా నా మీద కేసులు పెడతానంటే నేను 100 వీడియోలు ఇలాంటివే చేస్తే 100 కేసులు పెట్టుకోమని కూడా చెప్తున్నాను. మాధవలత గారు, అక్కడ ఏర్పాటు చేసింది అస్మిత్ రెడ్డి, అంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఒక సీనియర్ లీడర్గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి దానికి సంబంధించి ప్రచారం చేశారు. అంటే ఒక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్న దాంట్లో కేవలం మహిళలు మాత్రమే రమ్మని, మీకు సెక్యూరిటీ ఉంటుంది, మగవాళ్ళు అనేవాళ్ళు ఇక్కడ దగ్గరకు రావద్దని చెప్తే, తాడిపత్రి లాంటి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పిలిచిన ఏదైతే ఒక ఇది ఉందో 31st నైట్కి సంబంధించిన సంబరాలకు సంబంధించి అంత ఇన్సెక్యూరిటీగా ఎందుకు అనిపించాయి మీకు? ప్రతి ఏరియాకి ఎమ్మెల్యే ఉంటారండి. ఒక తాడిపత్రి ఏరియాకి ఎమ్మెల్యే ఉండడం ఏంటి? అసలు నిజం చెప్పాలంటే నాకు ఆ తాడిపత్రి ఏరియా ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియదు. ఈ రోజు పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ఎవరో బాబు ఈయన ఎవరో నా గురించి మాట్లాడేది పెద్ద మనిషి అంటే ఆయన పేరు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆ జేసీ పార్క్ అయింది. ఓహో, ఇప్పుడు మనకు గోల్డెన్ పార్కులు ఉంటాయి. ప్రతి పార్కుకి నేను మీనింగ్ తెలుసుకొని మాట్లాడలేను కదండి. జేసీ పార్క్ అంటే అదొక పార్క్, ఒక దానికి పేరు ఉంది, ఒక ఎవరిదో పెట్టి ఉంటారు పేరు అనుకున్నాను. అస్మిత్ రెడ్డి గారు ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన యంగ్స్టర్ అండి, చాలా ఈజ్ ఎ వెరీ నైస్ మ్యాన్, చాలా పొలైట్గా మాట్లాడతారని చెప్పారు. మరి ఆయన గురించి ఎవరో నాకు తప్పుగా చెప్పలేదు నేను కనుక్కున్న ప్రక్రియలో. మరి ఈయన భాష చూస్తే చాలా కుసంస్కారంగా ఉంది కాబట్టి మరి ఈ పెద్ద మనిషి ఆయన వయసుకి, ఆయన మాట్లాడే మాటలకి అసలు సంబంధం మాట్లాడింది ప్రభాకర్ రెడ్డి గారు. మాట్లాడింది ప్రభాకర్ రెడ్డి గారు. ఆగండి ఆగండి. కాదు, మీరు అస్మిత్ రెడ్డి గారు అంటున్నారు, మాట్లాడింది ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు, అదే అస్మిత్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్. అస్మిత్ రెడ్డి గారి గురించి ఎవరు నాకు తప్పుగా చెప్పలేదని చెప్తున్నాను, అదే అంటున్నాను నేను. నేను కనుక్కున్న ప్రక్రియలో ఈ రోజు ఆయన గురించి పొలైట్ గానే చెప్పారు. మరి వారి తండ్రి గారి భాష ఎలా ఉంది అంటే, సొంత తండ్రిని మరి అలా మాట్లాడే తండ్రిని పాపం ఆయన ఏం కంట్రోల్ చేయగలరు చెప్పండి. యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావాలి, మంచిగా ఉండాలి అనుకుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసినంత మాత్రాన రోడ్డు మీద ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారి పిఏలు కానీ, లేకపోతే ఎమ్మెల్యే గారి ఒకరి ఇద్దరు ఎవరైతే ఉన్నారో, కెన్ యూ ఏబుల్ టు సీ మీ?
ఓకే. మీరు నా వీడియో చూడగలుగుతున్నారా? వీడియో పోయింది, మీరు మాట్లాడండి. యాహ్! సో, ప్రతి ఒక్కరు కూడా కూర్చొని అయితే పని గట్టుకొని మహిళల సంరక్షణ అయితే చూడలేరు కదండీ! హ్మ్. ఇప్పుడు ఎంతోమంది చాలా మంది మహిళలొచ్చినప్పుడు, ఆ చాలా మంది మహిళల్ని ఎమ్మెల్యే గారు గాని, ఎమ్మెల్యే గారి పిఏ గాని, ఎమ్మెల్యే గారి పోలీస్ సెక్యూరిటీ గాని ఎంతమందిని కాపాడగలదు? అవన్నీ నేను అసలు ఎమ్మెల్యే కండక్ట్ చేస్తున్నాడన్న సంగతి నాకేం తెలుసు? చేసినంత మాత్రాన కూడా ఇన్ కేస్ అలాంటి ఒక పరిస్థితే వస్తే గనక, నేను డెఫినెట్‌గా ఎమ్మెల్యే గారికి గూడా సలహాలిస్తాను. అందులో డౌటే లేదు. కాదు మాధవీలత గారు, ఎందుకంటే ఇప్పుడు నేనేం తప్పు ఆ, చెప్పలేదండి. నేను మహిళల సేఫ్టీ గురించి చెప్పాను. వాళ్ళు నన్ను దాన్ని బీజేపీ అన్నారు, సినిమా అన్నారు, క్యారెక్టర్ అన్నారు, క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. మా మా తాడిపత్రి మహిళల్ని కించపరిచారన్నారు. అంటే రేపొద్దున తాడిపత్రి నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎవరొచ్చినా గూడా వాళ్ళని ప్రాస్టిట్యూట్స్ కింద కన్సిడర్ చేయబడతారని ఆయన పెద్ద మనిషి చెప్తున్నట్లు అయితే గనక తాడిపత్రి నుంచి దయచేసి ఎవరు సినిమా ఇండస్ట్రీకి రావద్దు. ఎందుకంటే మీరు కూడా ప్రాస్టిట్యూట్స్‌గా కన్సిడర్ చేయబడతారు. ఇక రక్షణ, సంరక్షణ అన్నది ఎవరు చూడలేరండి. అంతమంది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి వెనకాల ఎమ్మెల్యే గారు రారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు కండక్ట్ చేస్తున్నారు నాకేం తెలుసండి. నాకేం సంబంధము. నేను మహిళల సేఫ్టీ చెప్పాను. ఇప్పటికి అదే మాట మీద స్టిక్ అయ్యి ఉన్నాను. ఆయన భాష అంత కుసంస్కారంగా ఉంటే, ఆయన సంస్కారం ఏంటన్నది ప్రజలు జూస్తున్నారు. ఇంతకాలం బతికారు. ఇంకెన్నాళ్ళు బతుకుతారండి. ఈ వయసులో గూడా ఏదో కృష్ణారామ అని మంచి మాటలు మాట్లాడకుండా, ఇలా నీచమైన భాష మాట్లాడుతున్నప్పుడు ఆయన గౌరవం, అంత గొప్ప గౌరవం ఆయనకు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాధవీలత గారు, 31st ఏదైతే సెలబ్రేషన్స్ ఉన్నాయో మొత్తం ప్రపంచం అంతా చేసుకుంటే, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకున్నారు, అనేక ప్రాంతాల్లో జరిగినాయి. ఎందుకు పిన్ పాయింట్ మీకు తాడిపత్రే కనిపించింది? ఏమో అండి. నాకు నాకు ఈ పాయింట్, ఆ పాయింట్ అలా ఏం ఉండదు. మాధవీలత అనే ఒక అమ్మాయికి ఒకటేదైనా కనిపించిందనుకో, నేను సోషల్ మీడియా ఇలా చూస్తున్నప్పుడు, స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకేదన్నా ఒక టాపిక్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందనుకో, నేను మాట్లాడేస్తుంటాను. దాని వెనక జెండాలు, ఎజెండాలు ఏమీ ఉండవు. నేను అనే ఒక అమ్మాయి మీరు ఇప్పుడు ఆ తాడిపత్రి ఎందుకు మాట్లాడానంటే, నేను ఒక 1000 వీడియోలు చేశాను డిఫరెంట్ టాపిక్స్ మీద. మీరు దాని గురించే ఎందుకు చేశారు అంటే, నాకు చేయాలనిపించింది నేను చేశాను. లేడీస్ పార్టీ అర్ధరాత్రి ఎగరాలి. ఇప్పుడు మీరే ప్లే చేశారు. అర్ధరాత్రి ఆడోళ్ళు స్వేచ్ఛగా ఎగరాలి, పార్టీలు చేసుకోవాలి, డీజేలు అయి దినాలి, ఈ దినాలు ఎగరాలి, స్వేచ్ఛ, స్వతంత్రం అని చెప్పాడు. మరి అదే స్వేచ్ఛ, స్వతంత్రాన్ని వాడుకొని నేను అమ్మ ఆడపిల్లలు మీరు సంరక్షణగా ఉండండి అంటే, నన్ను ఆడపిల్లగా కన్సిడరేషన్‌లోంచి తీసేసారండి ఆయన పెద్ద మనిషి. ఈ 2 నాలుకల ధోరణి ఎందుకు? ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలని ఆయనే చెప్పాడు. ఆడవాళ్ళు స్వతంత్రంగా ఎంజాయ్ చేయమని ఆయనే చెప్పారు. ఆడవాళ్ళు కాసేపు టైమ్ పాస్ చేయాలని ఆయనే చెప్పారు. ఆడవాళ్ళు డీజే పెట్టుకొని ఎగరాలని ఆయనే చెప్పారు. ఆడది సేఫ్టీగా ఉండాలని మాట్లాడిన నన్ను పట్టుకొని బూతులు మాట్లాడారు. ఇది ఏమి ఇంకా ఆయన స్త్రీ స్వేచ్ఛ, ఏమి ఆయన స్త్రీ స్వతంత్ర భావన. ఒక్క మగ పురుగు కూడా ఎంటర్ అవ్వదన్నారు. ఒకసారి ఆ పార్టీలో చూడండి, ఈయన కూడా పోయి ఎగురుతున్నాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఈయనని మగవాడి కింద కన్సిడర్ చేసుకోలేదా ఆయన? అంటే నేను ఆయన్ని అనాలని నేను అనట్లేదు. హ్మ్. ఎందుకంటే ఒక మగ పురుగు కూడా రారు, ఒక మగవాడు కూడా రాడు అన్నారు. మరి అదే పార్టీలో ఈ ఈ అంకుల్ ఎగురుతున్నారు కదా! మరి మరి ఆయనెవరు? దానికి కూడా నాకు సమాధానం కావాలి. మాధవీలత గారు, ఏపీలో ఉండేది మీది బీజేపీ, జనసేన, మరోవైపు తెలుగుదేశం ఒక కూటమి ప్రభుత్వంగా ఉంది. మీరు చెప్తున్నది మహిళల సెక్యూరిటీ కోసం మాట్లాడుతున్నారు. నిజంగా అవును. అంత వీక్గా ఉందా రాష్ట్రంలో? లేకపోతే మీరు చేసిన ఏదైతే ఆ వీడియో తర్వాత నిజంగా ఇలాంటి పార్టీలకు వెళ్ళి మహిళలు భయపడాల్సిన అవసరం ఉందంటే గవర్నమెంట్కి డ్యామేజ్ కదా? ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే 31st నైట్ అన్నది పోలీసులు ఎంతమందికి సెక్యూరిటీ ఇస్తారు? ఇప్పుడు నార్మల్ డేస్‌లో అనుకోండి పోలీసుల్ని నిందించడానికి అవకాశం ఉంది. 31st నైట్ పోలీసుల్ని నిందించడానికి అవకాశం లేదు. ఎన్ని చోట్ల జరుగుతుంది? ఎన్ని చోట్లకి పోతారు వాళ్ళు? సింపుల్ లాజిక్ అది కదా! మన సేఫ్టీ మనం ఉండాలన్నాను. నేను తప్పు చెప్పలేదు. అండ్ నేను ఈ 31st నైట్ పోలీసుల మీద నేరం వేయడం గూడా చాలా పెద్ద పాపం అవుతుంది. మామూలు రోజుల్లో పోలీసుల్ని తిట్టినా గూడా పర్లేదు. కొన్ని సందర్భాల్లో తిడతాం కూడా. కానీ 31st నైట్ అంతమందికి సేఫ్టీ, సంరక్షణ కల్పించడం పోలీసులకు కూడా చాలా అసాధ్యమైనటువంటి విషయము. అది ప్రపంచ దేశాల్లో అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్‌కి వర్తిస్తుందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రాలో సేఫ్టీ లేదా, సెక్యూరిటీ లేదా అంటే ఆడపిల్లల సంరక్షణ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఆడపిల్లల సంరక్షణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎత్తుకెళ్తే ఇప్పుడేమన్నా మహాపురుషులు ఉన్నారా ఏంటి? ఉత్తమ పురుషులు. ఈళ్ళు గూడా ఎత్తుకొని పోరని ఏంటండి గ్యారంటీ? ఎవడికి గ్యారంటీ? సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పోలీసులు ప్రతిరోజు అమ్మాయిల చుట్టూ తిరుక్కుంటూ కూర్చుంటారా ఏంటి? ఫస్ట్ అమ్మాయిలు గూడా మేమెంత జాగ్రత్తగా ఉండాలి, మా ఒళ్ళు, మా మెదడు, మా కంట్రోల్‌లో ఉండాలని వాళ్ళు కూడా జాగ్రత్తలు చూసుకోవాలి కదా! పైగా ఇక్కడ మెన్షన్ చేయాల్సొచ్చిందేంటంటే ఒక్క మగ పురుగు కూడా రారు అన్నప్పుడు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు తోడుకు రారు గదా! ఏ బాయ్ ఫ్రెండో, అన్ననో, తమ్ముడో లేకపోతే హస్బెండో ఎవరో ఒకళ్ళు వచ్చిందంటే నేను ఈ మాటలు మాట్లాడిండేదాన్ని కాదేమో మరి.
అంటే మీరు ఎక్కడున్నట్లు అన్నట్టు ఎలాంటి ఘటన కావాలంటే కూడా మీరు కూడా జరగలేదు. రిపోర్ట్స్ తీసుకోవచ్చు పోలీస్ స్టేషన్లలో ఉంటాయి కదా, గాంజా కేసులు దొరికిన వాళ్ళు ఎంతమంది ఆ ప్రాంతంలో. తాడిపత్రి ఏంటి అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైతే చేసిన ఒక పార్టీ అంటే అష్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ ప్రాంతంలోన, అంటే జేసీ పార్కులో నిజంగానే 31st వేడుకలకి మహిళలు వెళ్తే వాళ్ళు వచ్చే దారిలో నిజంగానే అంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే నిజంగానే మీరు ఉపయోగించిన వర్డ్ ఏంటంటే పనికిమాన వాళ్ళు, గంజాయి తాగిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు, బీకేర్ అని చెప్పారు. అంటే నిజంగా అలాంటి ఆ పరిస్థితి అక్కడ ఉందా తాడిపత్రిలో? ఆ పెన్నా నది ఒడ్డు ప్రాంతంలో ఇది కూడా, ఈ లైన్ కూడా మీరు మిస్ అయిపోకూడదు. అసలు గుంటూరు వెస్ట్ నేను ఎప్పుడో కంటెస్ట్ చేసిన దానికి, లేకపోతే నేను ఈ న్యూ ఇయర్కి చెప్పిన దానికి, పార్టీలకి కంప్లీట్లీ డిఫరెంట్. మాధవీలత అన్నది బీజేపీలో ఉండి ఉండొచ్చేమో కానీ, మాధవీలత సినిమాలో చేసి ఉండొచ్చేమో కానీ, డోంట్ ఫర్గెట్ దట్ మాధవీలత ఎప్పుడు అవేర్నెస్, మోటివేషన్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఆ రోజు 2 వీడియోలు పెట్టడం జరిగింది. ఒకటి తాడిపత్రికి సంబంధించి, ఇంకొకటి 31st నైట్ తాగి తందనాలు ఆడొద్దని ఆడపిల్లలకి సలహాలు ఇస్తూ కూడా నేను 2 వీడియోలు సేమ్ డ్రెస్‌లో పెట్టడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ 1 అవర్ టైమ్ వేరియేషన్‌లో. నేను కేవలం సేఫ్టీ గురించి, ఆ ప్రాంతం ఏదైతే పెన్నా నది ఒడ్డున ఆ లొకేషన్ అంతా చూసిన తర్వాతే మేబీ దిస్ ఈజ్ నాట్ సేఫ్ అని చెప్పేసి నేనేదో సలహా ఇచ్చా. నేను ఆరోపణలు చేయలేదు. మీరు ఇప్పుడు ఇందాక చదివా మాధవీలత ఆరోపణలు చేసింది. ఆరోపణలు చేయలేదు. సలహాలు మాత్రమే ఇచ్చాను. రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని 19A ఆర్టికల్‌ని, నాకున్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెస్‌ని, ఆ ఆర్టికల్